For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా తెలుసుకుందామమ్మా. మిథున రాశి వాళ్ళంటే మృగశిర 3-4 పాదాల వాళ్ళు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశి కింద వస్తారు. తర్వాత నామ నక్షత్రంతో పేరు చూసుకునే వాళ్ళు ఉంటారు. అంటే నా పేరు ఏ అక్షరంతో మొదలవుతున్నాను అలా చూసుకునేటట్టయితే ఇంగ్లీష్లో కే అక్షరంతో మొదలయ్యే పేర్లు గలవాళ్ళు, జే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు, సిహెచ్ అనే పేరుతో మొదలయ్యే పేరు గలవాళ్ళు, ఓన్లీ హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఈ మిథున రాశి కింద వస్తారు. ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో తలపెట్టిన శుభకార్యాలు, ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న శుభకార్యాలు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళి ఉంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ ఈ సంవత్సరం సక్సెస్ అవుతుంది. మా అబ్బాయి పెళ్ళి అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, అవ్వట్లేదు, ఈ సంవత్సరం అవుతుంది. తర్వాత వీళ్ళకి ప్రమోషన్లు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తర్వాత మార్కెటింగ్ రంగంలో వాళ్ళకి అవార్డులు, రివార్డులు అన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. బాగా డబ్బులు వస్తాయి, బాగా సక్సెస్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఎంత డబ్బులు వస్తాయో అంత ఖర్చు కూడా అవుతుంది. సో ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని మనం చెప్పుకున్నాం కదా. బాగా డబ్బులు వస్తాయి, బాగా సక్సెస్ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, బోనస్లు వస్తాయి, అవార్డులు, రివార్డులు అన్నీ వస్తాయి. ఈ వచ్చిన ప్రాసెస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఏం చేయాలంటే తెలివిగా ఖర్చు పెట్టే విషయంలో ఈ ఖర్చు అంటే మనం పట్టుకొని ఆపినా ఆగదు, ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చుని మనం తెలివిగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఉదాహరణకి మనం పొదుపు చేసి బీరువాలో డబ్బులు దాద్దామని చూస్తే ఆ డబ్బులు హాస్పిటల్స్ ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఎలాగో డబ్బులు ఖర్చు అవుతాయనే ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు ఆ డబ్బులతోని ఏ తీర్థయాత్రలకో, ఏ పూజలో, ఏ హోమాలో ఇలాంటి కార్యక్రమాలకు కనుక మీరు ఖర్చు చేస్తే ఆ ఖర్చు వల్ల పుణ్యము ప్లస్ మీరు పెట్టిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీరు ఒక మంచి హోమం చేశారనుకోండి దేవుడికి, ఆ అనుగ్రహంతో మళ్ళీ ఆ డబ్బులు మీకు ఇంకో రూపంలో వస్తాయి. అదే డబ్బులు హాస్పిటల్ ఖర్చు అయితే మనకి రావు, ఆరోగ్యం పాడవుతుంది, హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది. అందుకని డబ్బులు ఎలాగూ ఖర్చు అవుతాయనే విషయాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తీర్థయాత్రలు ఓ 10 రోజులు సెలవు పెట్టేసి దక్షిణ భారతదేశ తీర్థయాత్రలో, ఉత్తర భారతదేశ తీర్థయాత్రలో, లేకపోతే తిరుపతి ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్ళడము, ఏదో ఒక కార్యక్రమం దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, లేకపోతే కుంభకోణం వెళ్ళి కుంభకోణంలో నవగ్రహాలయాలు ఉంటాయి, వైదీశ్వరుని కోవిలు ఉంటాయి, ఇవన్నీ కూడా దేవాలయ సందర్శనం. లేదా మీ ఇంట్లో ఏదైనా సామూహికంగా జరిగే కార్యక్రమం, సత్యనారాయణ స్వామి వ్రతమో, లేకపోతే ఒక హోమము, లేకపోతే ఒక భజన కార్యక్రమము, లేదా ఏదో సామూహిక పారాయణ, సామూహికంగా లలితా సహస్రనామం పారాయణ చేయటము, సామూహికంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటం. అంటే ఏదైనా సరే మీరు డబ్బుని పుణ్యకార్యాలకు వినియోగిస్తే అది మల్టిప్లై అయ్యి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎలాగూ ఖర్చు అవుతుంది, మీరు దీన్ని సేవింగ్ మోడ్లో ఉండి ఈ డబ్బుని తీసుకెళ్ళి బీరువాలో పెడితే ఆ డబ్బులు హాస్పిటల్స్కో, లేకపోతే మరే ఇతర ఖర్చుకో, ఏదో బండి పాడైందనో, కార్ రిపేర్ వచ్చిందనో, దేనికో దానికి వృధాగా అనుకోని ఖర్చు వచ్చి మీద పడుతుంది. డబ్బుల్ని అట్లా వృధా చేసుకునే కన్నా ఈ రకంగా చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ సంవత్సరం డబ్బుల్ని వృధా చేసుకోకుండా పుణ్యకార్యాల్లో, దైవ కార్యాల్లో వినియోగించుకోవడం చాలా ఉత్తమమైన పని. గురుగారు, ఈ మిథున రాశిలో విద్యార్థులు ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిదంటారు గురుగారు? విద్యార్థులందరూ కూడా, మిథున రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ గురు దక్షిణామూర్తి ఫోటోని ఇంట్లో పెట్టుకొని, దక్షిణ దిశగా స్వామివారు చూస్తున్నట్టుగా ఫోటో పెట్టుకుని రోజు ఆ ఫోటోని చూస్తూ వీళ్ళు కనీసం ఒక 10 నిమిషాలు మెడిటేట్ చేయడం అనేది చాలా బాగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం మరోసారి చెప్తున్నాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు చదువుకొని కాలేజీకో స్కూల్కో వీళ్ళ పని మీద వీళ్ళు వెళ్తూ ఎటువంటి ఆటంకాలు విద్యలో రాకుండా ఉంటాయి. ఉన్నత విద్యలో బాగా ఉత్తీర్ణత సాధించడానికి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యల వల్ల విద్యకు ఆటంకాలు రాకుండా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు వరకైతే విద్యార్థుల గురించి చెప్పారు కదా, మరి ఈ రాశిలోన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏ దేవుణ్ణి స్మరించాలి గురుగారు? ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి గురువారం దత్తాత్రేయుడిని దర్శించి దత్తాత్రేయుడి గుడికి కనీసం ఒక 21 ప్రదక్షిణాలు చేయడం, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని వీళ్ళు జపించుకోవడం ద్వారా ఉద్యోగంలో వ్యాపారంలో ఆటంకాలు తొలగి అద్భుతమైన విజయాలను చవిచూస్తారు. అట్లాగే గురువారం నాడు ఆసక్తి ఉంటే, మీకు అవకాశం ఉంటే, వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్న వాళ్ళు ఉంటే తాలింపు శనగల్ని దేవాలయంలో, అంటే అన్ని దేవాలయాల్లో తాలింపు శనగల్ని మీరు తీసుకెళ్తే నివేదించరు, ఒక సాయిబాబా గుడిలో మటుకు మీరు తీసుకెళ్తే నివేదిస్తారు. సో సాయిబాబా గుడికి తీసుకెళ్ళి గురువారం నాడు అక్కడ బాబాకి సమర్పించి దాన్ని మీరు పంచిపెట్టడం, కొంచెం మీరు ప్రసాదంగా తీసుకోవాలి, మిగతా మీ చేత్తో పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వ్యాపారంలో మరింత పురోభివృద్ధిని సాధించి, ఎట్లాగూ ఈ సంవత్సరం అంతా మీకు బాగుంది, మరింత మెరుగైన అవకాశాలు, మీకు 100 రూపాయలు రావాల్సింది ఉంటే 150 రూపాయలు వస్తాయి. ఇవన్నీ చేస్తే చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. గురువారం నాడు గోమాతకి శనగలు దానాగా పెట్టడం, దీనివల్ల గ్రహశాంతి లభిస్తుంది. తప్పకుండా అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా అన్ని రకాలుగా కూడా పురోభివృద్ధి అనేది ఆ కుటుంబానికి లభిస్తుంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పరిహారాలు చేయడం ద్వారా చక్కటి పురోగతిని సాధిస్తారు. జీవితంలో వీళ్ళు ఈ సంవత్సరాన్ని ఒక మరపురాని సంవత్సరంగా చక్కటి విజయాలతో ముందుకు వెళ్తారు. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి.